ప్రియులారా, దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఈ భూమి మీద మనం ఎవరికైనా కానీ మరి రోజులో చాలాసార్లు ఎవరైనా మనకు మేలు జరిగితే, ఏ విషయమైనా సరే మన పక్షాన జరిగిస్తే మనం వారికి ఏం చేస్తామంటే కృతజ్ఞతలను తెలుపుతామండి. ఇక్కడ నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళాలి, నడుచుకుంటూ పోతున్నాం, ఇబ్బంది కలుగుతోంది. ఎవరైనా లిఫ్ట్ అడిగామనుకోండి, లిఫ్ట్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఇచ్చిన వెంటనే థ్యాంక్స్ అండి అని చెప్పేస్తాం. అంటే చిన్న సహాయం మనకు చేస్తే థ్యాంక్స్ చెప్తాం. ఎండకు వెళుతూ ఉన్నప్పుడు ఎవరైనా మనం ఒక చోట ఆగినప్పుడు ఆ ఎండకు నుండి దాహం తీర్చారనుకోండి, నీళ్ళ దాహం తీరిస్తే వాళ్ళకి ఏం చెప్తాం? థ్యాంక్స్ అన్నని చెప్తాం. అదేవిధంగా ఒకరెవరైనా రక్తం ఇచ్చారనుకోండి మన ప్రాణాపాయంలో ఉన్నప్పుడు, మనం వారి పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాం, వినమ్రంగా ఉంటాం. వాళ్ళు ఎక్కడ కనిపించినా, ఎప్పుడు కనిపించినా కూడా ఒక ఏదో తెలియని భావం మనలో నుంచి వస్తుంది. అయ్యో, వాళ్ళేగిన నాకు ఒక రక్తం ప్యాకెట్ అనేది ఇవ్వకపోతే నేనేమైపోయేదాన్ని? నేను చచ్చిపోయేదాన్ని. చాలా మంది స్త్రీల విషయంలో డెలివరీ సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే బ్లడ్ అన్నది ఎక్కించడం జరుగుతుంది. అలా బ్లడ్ ఇచ్చిన వారికి కానీ, లేకపోతే పురుషులకైనా కానీ ప్రాణాపాయంలో కానీ ఎవరైనా బ్లడ్ ఇస్తే వారి కోసం కృతజ్ఞత కలిగి ఉంటారు. ఎవరైనా కానీ బట్టలు ఇచ్చారనుకోండి, బంగారం ఇచ్చారనుకోండి, అదేవిధంగా కొద్దిమంది అత్తమామల విషయంలో కూడా చాలా కృతజ్ఞత కలిగి ఉంటారు. ఎందుకంటే నాకు మంచి భార్యని ఇచ్చారు వాళ్ళు, ఏమండి? ఇలా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతలను మనం చూపిస్తాం. ఉదాహరణకు పిల్లలు కూడా వాళ్ళకు బోధించిన ఉపాధ్యాయుల పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటారు, కృతజ్ఞత కలిగి ఉంటారు. వాళ్ళ ఉపాధ్యాయులు ఎక్కడ కనపడినా వాళ్ళకు నిజంగా నమస్కారం చేస్తారు, తప్పించుకొని పోరు. అంటే ఏమున్నారు వాళ్ళు? కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నారు. ప్రతిసారి వాళ్ళు కనపడినప్పుడు థ్యాంక్స్ అన్నవి చెబుతూ ఉన్నారు. ఏమండి? ఇంట్లో కూడా ఎవరైనా ఏదైనా ఇస్తే కానీ కొద్దిమందికి అలవాటు ఉంటుంది థ్యాంక్స్ అని చెప్పడం. చాలామంది చెప్పకపోవచ్చు, నేను చెప్పలేదు. కానీ ఇంట్లో కూడా కాఫీ ఇచ్చినా, టీ ఇచ్చినా, ఆహారం పెట్టినా మనుషులుగా మనం థ్యాంక్స్ చెప్తాం, వాళ్ళకి కృతజ్ఞత అని చెప్తాం. కానీ ఇవన్నీ రావడానికి మూలం ఎవరు? ఆయన పట్ల మనం ఎలా ఉండాలన్నదే ఈ పాఠ్యాంశం ప్రేమైన దేవుని వల్ల. మూలం ఎవరు? మనం ఈరోజు అనుభవిస్తున్న ప్రతి దానికి మూలం ఎవరన్న విషయం ఈరోజు తెలుసుకుంటే మనం ఎలా ఉండాలో అన్న సంగతి తెలుస్తుంది. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. చూడండి, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేనేమి చెల్లింతును. చూడండి, నేనేమి చెల్లించుదును అని ఏం చేస్తున్నాడు? ఒక భక్తుడు ప్రశ్న వేసుకుంటున్నాడు. భక్తుడు ఏం చేస్తున్నాడంటే నాకు చేసిన ఉపకారాల గురించి ఆలోచించాడు. ఇన్ని చేశాడు దేవుడు నాకు మేలు, ఇన్ని చేసిన వాటికి నేను ఏమి చెల్లించుదును అని ఒక ప్రశ్న వేసుకుంటున్నాడు. ఏం చెల్లించాలి ఆయన కోసం? అంటే దేవుడు చేసిన ఉపకారాలు అన్నవి అన్నీ ఇన్ని కావు పిల్లలు, చాలా ఎక్కువ, చాలా గొప్పవి. దేవుడు చేసిన ఉపకారాల లిస్టు రాస్తే నీకు తెలుసో తెలియదో కానీ మనకున్న పేజీస్ మన యొక్క ఏమండి మన నీ చేతిలో ఉన్న ఏదైతే పెన్ను ఉందో ఆ పెన్నులో ఇంకంతా అయిపోతుందండి అంత. ఒక భక్తుడు ఏమన్నాడంటే సముద్రం అంతా ఇంకు చేసి ఏమండి ఆ ఇంకునంతా తీసి మరి పెన్నులో వేసి రాసినా ఆయన చేసిన ఉపకారాలను గురించి మనం ఇంకా ఉండనే ఉంటాయన్నాడు. అన్ని ఉపకారాలు చేశాడంట దేవుడు. అదేగిన ఏమండి ఈ భూమి మీద కొద్ది కొద్ది కష్టాలు పడుతున్నా అంటే మనుషులను అడగండి వెళ్ళి, ఈరోజు భూమి మీద దేవుడు లేడు అనుకుంటున్న వాడిని అడగండి, వాడు ఏమంటాడు? ఎక్కడున్నాడండి దేవుడు? ఎందుకండి నాకు ఈ కష్టాలు? నేనే ఆటో తోలుకోవాలా? నేనే కుటుంబాన్ని పోషించుకోవాలా? నాకు ఎన్ని కష్టాలు? ఈ ఒక్క ఆటో తోలుకుంటూ ఈ కుటుంబాన్ని అంతా పోషించడం ఎంత బాధ్యత నాకి, ఎంత కష్టం నాకి అంటాడని. కానీ గత కాలాల్లో వాడు గతంలో ఉండి ఉపాధ్యాయుడి దగ్గర ఉన్నాడు అనుకోండి, ఉపాధ్యాయుడు చదువుకోమంటే ఏమంటాడు? చదువుకుంటారా? అస్సలు చదువుకోరండి. నేను పాఠశాలకు రాను అంటాడు, అనారోగ్యం అంటాడు, ఎక్కడెక్కడో వెళ్ళిపోతాడు, ఇష్టానుసారంగా తిరుగుతాడు. కానీ చివరికి వచ్చిన తర్వాత ఏమంటాడు? ఇంత కష్టం ఉందండి నాకు, కాబట్టి ఏం చేస్తాను? నేను తిని తాగి తిరుగుతాను. నాకు కష్టం ఉంది అని చెప్తారే కానీ దానికోసం ఏమైనా పని చేస్తారా? అస్సలు చేయరండి. ఊరికి చెప్పుకుంటూ ఉంటారు అంతే మనుషులు. దాని నుంచి బయటపడడానికి వాడు ఏ విధంగా పని చేస్తున్నాడు సక్రమంగా అంటే అస్సలు చేయరండి. చాలా మంది అనుకుంటారు అందరూ వర్కర్స్ అందరూ బాగా పని చేస్తారని. నెల రోజుల్లో
కనీసం 20 రోజులు కూడా డ్యూటీకి పోలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారండి. 10, 15 రోజుల కన్నా ఎక్కువ పోలేరు. 10 రోజులే పోతారు. ఏవైనా ఫంక్షన్స్ పెళ్లిళ్ళు ఉన్నాయనుకోండి, ఆడే వారాలు వారాలు గడిపేస్తారు. ఇలా వాడు పనులు చేస్తూ ఉంటాడు. దేవుడు చేసిన క్రియలు మానవుల పట్ల ఎన్ని అంటే అవి లెక్కకి మించి ఉన్నాయని భక్తుడు చెప్తున్నాడు. చూద్దాం 40వ అధ్యాయము కీర్తనల గ్రంథం. మరి ఇక్కడికి వద్దాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనంలో, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా, లెక్కకు మించి నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు అంటే అవి లెక్కకు మించి ఉన్నాయి. అవి లెక్కించాలి అంటే అవి లెక్కించడానికి కూడా సాధ్యం కానన్ని క్రియలు చేసావయ్యా మా కోసం. ఎన్నో ఆశ్చర్య క్రియలు చేసావు, ఎన్నో అద్భుత క్రియలు చేసావు. ఏమండి, ఈరోజు ఆ ఆశ్చర్య క్రియల వల్ల, అద్భుత క్రియల వల్ల, దేవుడు చేసిన క్రియల వల్ల నీవు నేను బ్రతకగలుగుతున్నాం. ఏమండి, లేకపోతే బ్రతకలేము. ఈరోజు ఉండి దాహం వేస్తుందండి, లేకపోతే నువ్వు నిలుచున్నావు, నువ్వు కూర్చున్నావు. ఎక్కడ కూర్చున్నావు? నేల. ఏమంటామండి? నేల. ఈ భూమి ఎవరు చేశారు? దేవుడు చేశాడు. నువ్వు నిలుచున్న నేల దేవుడు చేశాడు. నువ్వు పైకి ఒక్కసారి చూసిన వెంటనే ఆకాశం కనబడుతుంది, ఆ ఆకాశాన్ని దేవుడు చేశాడు. అదేవిధంగా సముద్రం అంటాం కదా, ఆ సముద్రంలో ఉన్న సమస్తాన్ని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అదేవిధంగా నీ దేహం దేవుడు చేశాడు. నీ దేహంలో పెట్టిన ఆత్మ అది దేవుడు ఇచ్చిన ఆత్మ. నీకు తల్లిదండ్రులు అంటావా, ఆహారం అంటావా, గాలి, నీరు. ఏమండి, ఎన్ని నదులండి, ఆ నదుల్లో ఉన్న నీళ్ళండి, అవి నీ దాహాన్ని తీరుస్తున్నాయి. నువ్వు పుట్టక ముందు తెలుసా అలా తాగితే నాకు దాహం తీరుతుందని? తెలియదు. ఏమండి, ప్రతిదీ కూడా ఎన్నో చేశాడండి దేవుడు. ఎన్ని రకాల పనులండి. మామిడి అంటాం, దానిమ్మ అంటాం, బొప్పాయి అంటాం, కమలా పండు అంటాం, ఆరెంజెస్ అంటాం. ఈ పండ్లన్నీ కూడా అండి ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఒక బనానా అండి, ఒక అరటి పండులోనే 2000 రకాలు ఉన్నాయంట పండ్లు. అంటే అలా రకాలు రావడానికి కూడా దేవుడు ఆలోచించి దాంట్లో పెట్టడం జరిగింది. నువ్వు చికెన్ అని, మటన్ అని, మాంసం అని, ఏమండి, చేపలని, చేపల్లో ఎన్ని రకాలు చూడండి, 1000 రకాల చేపలండి. అవన్నీ ఎవరు చేశారు? దేవుడు చేశాడండి. నీ నోటి రుచిని గుర్తెరిగాడు దేవుడు. నీ నోటికి కావలసిన ఉప్పు, కారం, పులుపు, చేదు, ఇవన్నీ కూడా వగరు, ఇవన్నీ ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశాడు. నీలో ఆత్మను పెట్టాడు, నీకు ఆయుష్నిచ్చాడు, నీకు దేహాన్ని ఇచ్చాడు, ఈ దేహంలో ఉన్న అవయవాలను చేశాడు. ఇవన్నీ కూడా దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలు. ఏ మనిషి చేయగలడు చెప్పండి నీ పక్షాన? ఎవ్వరూ చేయలేరండి. నువ్వేమనుకుంటావు? మా అమ్మను ప్రేమిస్తున్నాండి, మా నాన్నని ప్రేమిస్తున్నాండి మాట్లాడతావు. మీ అమ్మ నాన్న చెయ్యలేని క్రియ ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎవ్వరు చేయలేరు. నీ పక్షాన నువ్వు అనుభవిస్తున్నావే గాలి, నీ ముక్కు దగ్గరకు వస్తుంది, నువ్వు పీలిస్తే నీ లోపలికి వెళుతుంది. ఎవరు చేశారు దాన్ని? దేవుడు చేశాడండి గాలి అన్నదాన్ని. చూడండి, రోజు నువ్వు ఒక సిలిండర్లో నింపుకుంటారండి, గ్యాస్ అంటాం మనం. నువ్వు వంట చేసుకుంటుంటావు, ఆ వంట చేసేది ఒక్కసారిగా అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఎవరి మీద ఆధారపడాలి? మరి గ్యాస్ వాడు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, లేదా పక్కింటి వాళ్ళని అడిగి గ్యాస్ మార్చుకోవాలి, లేదా వంట తెప్పించుకోవాలి. చూడండి ఎంత కష్టమో. నువ్వు గాలి అయిపోయిందని ఎవరైనా ఫోన్ చేస్తున్నారా? అయ్యో నన్ను పీలుస్తుంటే నా ఇంట్లో గాలి అయిపోయిందండి, కొద్దిగా గాలి పంపండి అని. ఏమండి, ఎంత ఇచ్చాడండి దేవుడు. ఇంత విస్తారమైన ప్రేమ, కృప నీ పట్ల దేవుడు చూపించాడు, నా పట్ల దేవుడు చూపించాడు. ఇందుకు దేవునికి ఏం చేయాలంటే మనం కృతజ్ఞతలు చెల్లించాలంట పిల్లలు. కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నావు అంటే మనుషులందరూ కూడా అస్సలు కృతజ్ఞత కలిగి లేరండి. వాళ్ళు అనుకున్నవి, వాళ్ళ లోకాశలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలు దేవుని ఎదుట పెడుతున్నారే కానీ దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడం లేదు పిల్లరా. ఏది దేవుని చిత్తం, ఏది దేవుని ఇష్టం? దేవుని ఇష్టం ఏదో పౌలు గారు మాట్లాడుతున్నారు. చూద్దాం పౌలు గారు ఏం చెప్తున్నారంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మొదటి పత్రిక 5వ అధ్యాయం 16. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి,
ప్రతి విషయమందును ప్రతి విషయమందును నీకు రోజు లేచావు అంటే అండి, ఏమండి, నువ్వు జీవిస్తున్నావు అంటే దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి విషయం అంటున్నాడండి ఆయన. నీకు నీళ్లు ఇచ్చారనుకోండి, నీళ్ళు ఇచ్చినప్పుడు నువ్వు థ్యాంక్స్ ఎవరు చెప్తున్నావు? ఎదుటి వాళ్ళకి. కానీ నీ ఆలోచనలో నీ భావనలు ఏముండాలి? దేవా, నీళ్లు నా దేహం కోసం ఇచ్చింది ఎవరు? నీవే. అంటే ఆహారం తింటున్నావు. చాలా మంది అండి ఆహారం ముందు పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే చాలా ఆత్రంగా ఉంటారు, ఆకలితో ఉంటారు కదా, ఎప్పుడెప్పుడు తినాలనుకుంటారు. కానీ దేవునికి ఏం చెల్లించాలంట? ప్రతి విషయమందును. ఏ విషయం ఉంటున్నావు నువ్వు? ఆహారం తినే విషయంలో ఉంటున్నావు, దాహం తీర్చుకునే విషయంలో ఉంటున్నావు. ఏమండి, నువ్వు ఒక ప్రదేశానికి వెళుతూ ఉన్నావు, ఓ ప్రదేశం నుండి వస్తూ ఉన్నావు. ప్రతి విషయమందును ఏం చేయాలంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. నీ బర్త్డే వస్తుంది, నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి. మీ అమ్మగారికి వచ్చినా, మీ నాన్నగారికి వచ్చినా, నీ బంధువులకు వచ్చినా, ఎవరైనా నీ ఎదుట అంటే చాలు నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లల, నువ్వు ప్రతి విషయమందును, నువ్వు టీ తాగుతున్నావా, నిజంగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఏమండి, ఈరోజు చాలా మంది హాస్పిటల్లో ఉంటారు, చావు బతుకుల మధ్య ఉంటారు. వాళ్ళకి వెళ్ళి టీ ఇవ్వండి, తాగుతారేమో. తాగడానికి కూడా కాదండి. ఒకరోజు వచ్చిన తర్వాత దేవుని సెలవు లేక ఒక పూట భోజనం తినాలన్నా అది దేవుని యొక్క సెలవు. సెలవు అంటే అర్థమేమి? దేవుని అనుమతి. ఏమండి, ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నాను అంటే మాట్లాడడానికి ఇచ్చిన అవకాశం ఎవరు? దేవుడు అండి. దేవునికి నేనేం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. దేవా, నాకు గొంతునిచ్చి మాట్లాడడానికి అవకాశాన్ని ఇచ్చి, సంఘాన్ని ఇచ్చి, ఏమండి, జ్ఞానాన్ని పెట్టి నా ద్వారా మాట్లాడిస్తున్న తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏమండి, దేవునికి స్తుతులు చెల్లించాలి. ఇందాక సహోదరులు లెక్చరర్ గారు కూడా స్తుతి ప్రార్థన చేశారు. స్తుతులు స్తుతులు దేవునికి ప్రతి విషయంలో మనం ఏం చేయాలంట? స్తుతులు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. ఎన్నో అండి, ఎన్ని చేశాడంటే ఆశ్చర్య క్రియలు అంటున్నాడు, లెక్కకు మించి. అంటే నీవు ఏమంటే ఊహించడానికి కూడా అందరినీ ప్రియులారా. ఏమండి, ఒక యొక్క నెఫ్రాన్ అండి, నెఫ్రాన్లు అంటారండి. అవి ఎక్కడ ఉంటాయంటే కిడ్నీలో ఉంటాయి, మూత్రపిండంలో ఉంటాయి. ఆ మూత్రపిండంలో ఎన్నున్నాయి నెఫ్రాన్లు అంటే 4.5 లక్షలు అంట. ఏంటివి? వడగట్టేవి. నువ్వు టీ వడగడతావు, టీకి ఏముంటుందండి? ఒక గరాటు తీసుకొని దాంట్లో ఏం చేస్తారు? వడగొడతారు. అలా నీ రక్తంలో ఉన్న మలినాలను వడగొట్టడానికి ఒక్కొక్క కిడ్నీలో 4.5 లక్షలు పెట్టాడంట. ఎవరు పెట్టగలరండి? అంటే కనబడతాయా? ఈరోజు శాస్త్ర ప్రపంచం పెరిగింది కనుక దాంట్లో ఉన్నాయని కనుక్కున్నారు. అవి ఎప్పటి నుంచి ఉన్నాయి? ఎప్పటి నుంచో ఉన్నాయి అవి. దాన్ని పెట్టినవాడు పిల్లారా దేవుడు అంటే. గాలిలో ఏదేది ఎంతెంత శాతం ఉండాలో కలుగు చేసిన వాడు దేవుడు. ఏమండి, ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి దానిలో ఏమండి ప్రతి మనం అనుకుంటా ఐరన్ ఇంత శాతం ఉంది, ఇవి ఇన్ని శాతం ఉన్నాయి, ఫాస్ఫరస్ ఇంత, నైట్రోజన్ ఇంత అంటాం మనం. కనుక్కున్న శాస్త్రవేత్తలు కాదండి, పెట్టిన వాడి గురించి ఆలోచించాలి. పెట్టిన వాడి గురించి ఆలోచిస్తే మనం మతిపోతుంది ప్రేమ దేవుని వల్ల. అన్నింటినీ చేసిన వాడు దేవుడు కనుక ఏం చేయాలంట? ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీకు ఆ రోజు ఈరోజు ఆరోగ్యం బాగుందంటే నీకన్నా చిన్న వాళ్ళు ఎంతోమంది చచ్చిపోయారండి అనారోగ్యంతో. ఈరోజు నువ్వు అనుకుంటున్నావే ఇదే దేహంతో, నాకు ఒక 50 సంవత్సరాల వయసు అనుకోండి, 50 సంవత్సరాల కన్నా ఇంకా చాలా చిన్న వాళ్ళే, నాకన్నా చిన్న వాళ్ళే 40, 30, 20 క్యాన్సర్లతో చచ్చిపోయారు. ఏమండి, నేను చేసింది ఏముంది దేవునికి? నేను గొప్ప ఏముంది? నన్ను బ్రతికించడం ఏంది, వాళ్ళని చెడిపోవడం ఏంది? చావు పుట్టుకలకు దేవుడు కదా కారణం. ఏం చెల్లించాలి? నేను కృతజ్ఞతాస్తులు దేవునికి చెల్లించాలి. కానీ మనుషులు ఎలా ఉన్నారు? కృతజ్ఞతలు చెల్లించుకోకుండా బ్రతుకుతున్నారు. చూడండి 116వ అధ్యాయంలో మరొకసారి అక్కడికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 116వ అధ్యాయం 17వ వచనంలో నేను నీకు కృతజ్ఞతార్పణ. ఏమండి, అర్పణ ఎలాంటి అర్పణ అంట? కృతజ్ఞతార్పణ. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదనని భక్తుడు మాట్లాడుతున్నాడు. అంటే కృతజ్ఞతలు అర్పణగా దేవునికి అర్పించాలి, సమర్పించాలి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని ఎడల ఏమండి, దేవునికి మీరకుండా ఉండాలి, దేవుని మాటకు మీరకూడదు. దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞతలను చెప్పిన మనం దేవుని వాక్యానుసారంగా బతకలేదనుకోండి,
దేవునికి కృతజ్ఞతగా ఉన్నట్ట? ఆలోచించండి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం అంటే దేవుడు ఏమైనా మనిషా? ఒక ప్రదేశంలో ఉండి ఇంకో ప్రదేశంలో ఉండకపోవడానికి? దేవుడు ప్రతి ప్రదేశంలో ఉంటాడు. ప్రతి చోట ఉంటాడు. దేవుడు లేని ప్రదేశమే లేదండి. దేవుని కనుదృష్టికి ప్రతిదీ కనిపిస్తుంది. కనుక కృతజ్ఞత కలిగి జీవించే కృతజ్ఞతార్పణగా ఏమండి అర్పించదను. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదు. ఒక జీవితాన్ని దేవునికి కృతజ్ఞతగా అర్పించాలి ప్రేమ దేవుని వల్ల. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ఏమండి నీ ఎదుట ఎవరైనా నీకు ఏమండి నువ్వు ఒక ఆపరేషన్ చేయించుకున్నావు. ఒక 10 లక్షలు అతనికి కట్టాలి. 10 లక్షల రూపాయల్లో నువ్వు ఏమీ కట్టొద్దు, హాస్పిటల్లో నుంచి వెళ్ళిపోన్నారనుకోండి. మనం ఎలా ఉంటాం? నాకెంత మేలు చేశాడండి ఆయన అంట. మరి నీ గుండె ఇచ్చినవాడు ఏమండి ఒక గుండె అంటే ఒక డూప్లికేట్ గుండె ఖరీదు ఎంతంట? 6 లక్షల రూపాయలు, 6 కోట్లు, సారీ 6 కోట్ల రూపాయలు. మరి డూప్లికేట్ గుండె 6 కోట్లు అంటే మళ్ళీ ఒరిజినల్ గుండె ఒక 4 రెట్లు ఎక్కువ వేసుకుందాం అంటే 24 కోట్లు. అంటే నీ గుండె ఖరీదు 24 కోట్లు అంటే ఇంకా నీ లోపల ఉన్న అవయవాల ఖరీదు ఎంత ఆలోచించండి. ఒక బ్రెయిన్ ఖరీదు ఎంత, ఒక కళ్ళ ఖరీదు ఎంత, ఊపిరితిత్తుల ఖరీదు ఎంత? ఏమండి అంటే నువ్వు మహాకోటీశ్వరుడు అన్నమాట. ఏమండి ఏమండి మా మనుషులందరూ మాట్లాడుతూ ఒక సెంటెన్స్ చెప్పేశారండి చివరికి, ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే నువ్వు చాలా సంపదలు కలిగి ఉన్నట్లండి. ఆరోగ్యం ఉంది అంటే నీకు సర్వ సంపదలు కలిగి ఉన్నట్టు. కనుక ఇంత గొప్ప ఆరోగ్యాన్ని దయచేసి నీకు అవయవాలన్నీ కలిగించిన దేవునికి నువ్వు ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి జీవించాలి. ప్రతి చోట నువ్వు ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రియులరా. అందుకే ఆయన అంటున్నాడు 116వ అధ్యాయం మరి మొదటి మాట చూద్దాం. మొదటి మాట, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. చూడండి ఏం చేయాలంట? మొదటగా కృతజ్ఞతలు చెప్పాలి దేవునికి. రెండో పాయింట్ అండి, 2 పాయింట్లు చెప్తున్నాను మీకు ఈ పాఠం ద్వారా. మొదటిది ఏమి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏమండి నీకు ఈరోజు పిల్లలు ఉన్నారంటే దేవుడు ఇచ్చిన అవకాశం. ఈరోజు నీకు భర్త ఉన్నాడంటే దేవుడు ఇచ్చిన అవకాశం. నీకు ఈరోజు అవయవాలన్నీ సక్రమంగా ఉన్నాయంటే దేవుడు ఇచ్చిన అవకాశం. ఏమండి అదేవిధంగా మంచి ఆరోగ్యం ఉందంటే దేవుడు నీ పట్ల నీకు ప్రేమ చూపించాడు, నిన్ను ప్రేమించాడు దేవుడు. కనుక భక్తుడు ఏమంటున్నాడంటే నేను ఆయనను ప్రేమించుచున్నాను. అంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలి ప్రియుల. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతకడం. అంటే దేవునికి మొదటగా కృతజ్ఞతలు చెల్లించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే ఏమంటున్నాడు దేవుడు? వీరందరూ కూడా నాకు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారు. ఏమండి దేవుణ్ణి ప్రేమిస్తే ఏమర్థమవుతుంది? దేవునికి నా ఎడల వీళ్ళు కృతజ్ఞత కలిగి ఉన్నారని అర్థమైంది. ప్రేమ దేవుని వాళ్ళరా, మరి దేవుడు తన కుమారుణ్ణి ఏం చేశాడంట? తన కుమారుణ్ణి మనకేం చేశాడు? తన ప్రియ కుమారుణ్ణి మన కోసం బలిగా అర్పించాడండి. చూడండి దాన్ని బట్టి నువ్వేం చేయాలి? ఇంకా ఎంతో కృతజ్ఞత కలిగి జీవించాలి. అంటే నీ పాపాలన్నీ దేవుడు ఏం చేశాడు? తీసివేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19లో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, ఎవడైనను పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 అయితే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మీరు చీకటిలో నుండి చూడండి దేవుడు నీ పట్ల, నా పట్ల, మన పట్ల ఎంత కృప చూపించాడు చూడండి. ప్రకృతిని ఇవ్వడం కాదు, తల్లినివ్వడం, తండ్రినివ్వడం, ఆరోగ్యాన్ని ఇవ్వడం, ఆహారాన్ని ఇవ్వడం, ఆస్తుల్ని ఇవ్వడం, నీ దేహాన్ని చేయడం కాదు. తన ప్రియ కుమారుణ్ణి నీకోసం ఏం చేశాడైనా ఈ లోకానికి పంపాడు. ఈ లోకానికి పంపితే ఆయన ద్వారా నువ్వు ఏం చేయబడ్డావు? రక్షించబడ్డావు. ఆయన శిలువ యాగం ద్వారా నిన్ను రక్షించి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను పిలిచిన వాని గుణాతిశయములను నువ్వు ప్రచురం చేయాలి. దేవుడు చెప్తున్న మాట.
దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే నువ్వు పని చేయాలి. ఏమండి? నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటల్ని ఇదిగో నీ కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. మాట్లాడుతూ నువ్వు పిల్లలకు చెప్పాలి. మాట్లాడుతూ నీ భర్తకి చెప్పాలి. మాట్లాడి నీ భార్యకి చెప్పాలి. నీ వాళ్ళతో కూడా పంచుకోవాలి. ఎప్పుడు దేవుని మాటల గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకు? ఒకప్పుడు మనం చీకటి, ఒకప్పుడు మనం పాపం, ఒకప్పుడు అన్యాయస్తులం, దుర్మార్గులం, దుష్టులం, నీచులం. అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడు? నిన్ని పరిశుద్ధుడిగా చేశాడండి. ఆయన శిలువ రక్తం ద్వారా తండ్రి తన కుమారుణ్ణి లోకానికి పంపి ఆయన్ను బలిగా అర్పించి ఆ కుమారుని రక్తం ద్వారా నిన్నేం చేశాడు? పరిశుద్ధపరిచాడు. ఆ విలువైన శిలువ రక్తం ద్వారా నువ్వు కొనబడినవాడు. అలా కొని నిన్ను ఏం చేశాడంటే నిన్ను ఒక వంశంలో పెడుతున్నాడు ప్రేమ దేవుని వల్ల. ఏ వంశం అది? యాజక వంశం. అక్కడ చదవండి మాట. రాజులైన యాజక సమూహం. యాజక సమూహం. ఏ యాజకత్వంలో వచ్చినవాడు నువ్వు ఇప్పుడు? ఒకప్పుడు దేవుడు కోరుకున్నాడండి. అబ్రహాము ద్వారా ఇస్సాకు, ఇస్సాకు ద్వారా యాకోబు, యాకోబు నుండి ఎవరు వచ్చారు? లేవీలు వచ్చారు. ఆ లేవీలు రావడానికి అంతకుముందు ఎవరు ఉండాలి? అబ్రహాము గారు ఉండాలి. అంత నీతిమంతుని గర్భాన నుంచి వచ్చిన వారుగా లేవీలు కనబడుతున్నారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రతి ఒక్కరికి ఆ వంశంలో ఏమిస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. నీవు, నేను, మనమందరం ఏ వంశం కింద వాళ్ళం? రాజులైన యాజక సమూహం. రాజులైన యాజక సమూహం. ఆ యాజకత్వ బాధ్యత ఇచ్చాడు. చూడండి, ఒకప్పుడు ఎవరికో అవకాశం, కానీ ఇప్పుడు ఎవరు యాజకుడు? ఎవరు? నీవే యాజకుడవి, నేనే యాజకుడని, మనమందరం యాజకులం. అలాంటి యాజకత్వాన్ని మనకిచ్చాడు అంటే ఆ యాజకత్వాన్ని మనం పోగొట్టుకోవచ్చా? ఎప్పటికీ పోగొట్టుకోకూడదు పిల్ల. యాజకత్వాన్ని ఇచ్చాడు. నువ్వు పాటలు పాడి ఏం చేయాలి? దేవుని మహింపరచాలి. ఏమండి? పాటలు పాడేవాళ్ళు, అదేవిధంగా వాక్యం చెప్పేవాళ్ళు, అంటే వీటి పోస్టర్లు చేసేవాళ్ళు, లేకపోతే ఏమండి పోస్టర్లు అతికించే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఏ పని చేసినా దేవుడు ఏం చేస్తాడు? అందరికీ ఇచ్చేది ఒకటే. ఏదది? పరలోకం. భోజనం చేసినా కూడా దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. అంటే అందరూ కలిసికట్టుగా ఒక పనిని చేయాలి. ఏమా పని అంటే ఇదో యాజకత్వ పని. అంటే అందరినీ ఒకే గుంపుగా చేర్చి ఒకే సంఘంగా చేర్చాడు, అవయవాలుగా చేశాడు. ఏమండి? అవయవాలన్నిటికీ ఒకటే పని ఉందా? కాలు చేసే పని, చేయి చేసే పని ఒకటేనా? కాదండి. అంటే కాలు అన్నంత తగ్గించాలని కాదు అర్థం. వెన్నపూస పని, చేయి పని ఒకటేనా? వెన్నుపూస పని ఉంది, చేయి పని ఉంది. ఏమండి? వెన్నుపూస బాగాలేక చేయి ఒకటి బాగుంటే బాగుంటుందా? అన్నీ బాగుండాలండి. అవయవాలన్నీ బాగుంటేనే ఆరోగ్యం అంటాం. కనుక ఇన్ని చేసిన దేవుడు ఏం కోరుతున్నాడంటే, మన ద్వారా దేవుడు కోరుకుందంటే కృతజ్ఞత కలిగి జీవించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు ఏం చేశాడంట? తన ప్రియ కుమారుని మనకేమిచ్చాడు? బలిగా అర్పించాడండి. 3వ అధ్యాయం 16వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఎంతో ప్రేమించను. ఎవరున్నారు అక్కడ? నీవే ఉన్నావు. ఆ లోకం ప్లేస్ లో నీ పేరు పెట్టుకుని నువ్వు చదువుకున్నావంటే దేవుడు నిన్ను ఎంతో ప్రేమించను. ఎందుకు నువ్వు దేవుని ప్రేమించాలి అంటే మొదటగా ఆయన నిన్ను ప్రేమించాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదు. ఏమండి? ఈరోజు మనుషులుగా మనం ఏమనుకుంటే, నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, నా భార్య నన్ను ప్రేమిస్తుంది, నా బంధువులు నన్ను ప్రేమిస్తున్నారు. ఇవన్నీ కూడా అండి కొన్ని లిమిట్స్ ప్రేమ దేవుని వాళ్ళ లిమిట్స్. వీటన్నిటిలో లిమిట్స్ ఉంటాయి. నువ్వు మంచిగా ఉంటేనే వాళ్ళు మంచిగా ఉంటారు. నువ్వు కొద్దిగా ఏమైపోయానుకో వాళ్ళు అంతే దూరం అవుతారు. కొద్దిగా ఎంత. ఒక తండ్రికి చెడ్డ పేరు తెచ్చింది అనుకోండి కుమార్తె, అంతే, నువ్వు నాకు సంబంధం లేదంటాడు, ఇంట్లోకి కూడా రానివని అంటాడు. నువ్వు నీ జీవిత కాలంలో నీ ముఖం కూడా నాకు చూపొద్దు. ఏమండి? అంటే మంచిగా ఉంటే అంటాడు. కానీ దేవుని ప్రేమ ఎంత అంటే ఆయన ప్రేమ వెలకట్టలేని ప్రేమ. ఏమండి? ఆయన ప్రేమ ఎంత నీ పట్ల చూపించాడు అంటే ఆయన ప్రేమను కొలవలేని ప్రేమ. ఎంత అండి? చాలా మిక్కుటమైన ప్రేమ చూపించాడండి. అందుకంటున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.
కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. తన కుమారుణ్ణి కూడా నీ కోసం, నా కోసం, మన కోసం బలిగా అర్పించాడండి. ఎంత ప్రేమ అండి దేవుని ప్రేమ! దేవుని ప్రేమ చాలా చాలా గొప్పది ప్రియులారా, చాలా గొప్పది. ఈ లోకంలో ఏ మనిషిలో చూపని ప్రేమ దేవుడు నీ పట్ల, నా పట్ల, మన పట్ల చూపిన ప్రేమ. ఈ ప్రేమకు మనం ఏం చేయాలంట? ఈ ప్రేమను బట్టి మనము కృతజ్ఞతగా ఆయన దగ్గర జీవించాలి. అదేవిధంగా ఆయనను ప్రేమించాలి అంటున్నాడు. కానీ మనుషులు దేన్ని ప్రేమిస్తారు? ఎంత చెప్పినా మనుషులు దేన్ని ప్రేమిస్తారు? దేన్ని ప్రేమిస్తారు మనుషులు అంటే వాళ్ళ యొక్క శరీరాలనే ప్రేమిస్తారు. చూడండి, మనుషులు దేన్ని ప్రేమిస్తారు? వాళ్ళ శరీరాలను. నేను బాగున్నానా, నేను తిన్నానా, నేను లిప్స్టిక్ పూసుకున్నానా, నేను బాగున్నానా, నేను మంచి బట్టలు వేసుకున్నాను అంటే ఎవరిని ప్రేమిస్తారు? వాళ్ళు బట్టలను ప్రేమిస్తారు, వాళ్ళ దేహాన్ని ప్రేమిస్తారు, వాళ్ళ శరీరాలను ప్రేమిస్తారు, ఏమండి వాళ్ళ యొక్క పరిస్థితులను ప్రేమిస్తారు, వారి చుట్టూను ప్రేమిస్తారు. కానీ దేవునికి మాత్రం దూరంగా ఉంటారు. దేవుని ఎరిగినా కూడా ఎరగనట్టుగా మనుషులు జీవిస్తారు ప్రేమ దేవుని వల్ల. అలా మరి దేవుడు వారి పట్ల కోపించే కదా. అంటే నోవాహుని చూస్తామండి. నోవాహు దినాల్లో ఏమంటున్నాడు? నోవాహు, నీవు మాత్రమే ఏమండి ఈ తరములో నీవు నిందారహితుడవు. ఈ తరములో పుట్టిన వాళ్ళందరినీ చూశాను, వాళ్ళందరూ కూడా ఎవరి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నారు? వాళ్ళు దేవుణ్ణి అస్సలు పట్టించుకోవడం లేదు. పిల్లలు ఏమన్నా దేవుని పట్టించుకున్నారా? ఇందాక చదవబడిన వాక్య భాగంకి వెళ్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 26. లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనంలో, నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్లాడుచు పెళ్లికియబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనం చేసింది. ఏమండి ఇక్కడ ఏమైనా తప్పు జరిగినట్టుగా కనిపిస్తుందా? అస్సలు తప్పు కనిపించదండి. ఏమండి తినడం తప్ప? దేవుడు తినడం తప్ప? చెప్పండి, ఆలోచించండి. మన కోసమే చేశాడు ఆహారాన్ని, మనం తినడం తప్పు కాదు. తాగడం తప్ప? అది ఉన్నది తాగడానికి. తినడము తప్పు కాదు, తాగడము తప్పు కాదు, పోయి పెళ్లి చేసుకోవడం తప్ప? దేవుడు ఏమంటాడండి? వివాహము అన్ని విషయములలో ఘనమైనది. మరి వివాహం చేసుకుంటే ఏం తప్పు? పెళ్లికి ఇస్తే తప్ప? లేదే. మరి ఎందుకు దేవుడు వాళ్ళందరూ నాశనం చేశాడు? పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, తినడము తప్పు కాదు, తాగడము తప్పు కాదు. కానీ ఈ అన్ని విషయాల్లో వాళ్ళు ఎలా జీవించారు? ఏమండి వాళ్ళు వాటి కోసమే జీవిస్తున్నారు పిల్లలు. తినడం కోసమే బ్రతుకుతున్నారు మనుషులందరూ కూడా. తిండి 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 తిన్నప్పుడు వాళ్ళు ఏం చెల్లించడం లేదు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదని. ఈ ఇచ్చిన దేవుని గురించి వాళ్ళు ఆలోచించడం లేదు. తింటున్నా, త్రాగుతూ ఉన్నా, ఇల్లు గడుతూ ఉన్నా, పెళ్లిళ్ళకి ఇస్తూ ఉన్నా, పెళ్లిళ్ళు చేసుకుంటున్నా వాళ్ళు ఎప్పుడు కూడా దేవుణ్ణి పట్టించుకోవడం లేదు. దేవునికి కృతజ్ఞత కలిగి లేరు. దేవునికి కేవలం అండి నోటితో చెప్పడం కాదు, అది హృదయపూర్వకంగా చెప్పాలి ప్రేమ దేవుని వాళ్ళ. ఏమండి ఈరోజు ఎందరికో లేంటి భాగ్యాన్ని నా జీవితంలో అనుగ్రహించావు తండ్రి అని దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలపాలి. కానీ ఆ విషయంలో ఆ మనుషులు ఎలా ఉన్నారు? దూరంగా ఉన్నారు, అసలు పట్టించుకోవడం లేదు. అందుకే దేవుడు ఎలా చంపాడు వాళ్ళనంటే ఆదికాండము 6వ అధ్యాయం 19లో, ఆదికాండము 6వ అధ్యాయం 19వ వచనంలో, మరియు 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. 6:9. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరముల్లో నిందారహితుడై ఉండెను. చూడండి, నోవాహు దేవునితో నడిచినవాడు. ఏమర్థమైంది ఈ పదం చేస్తే? నోవాహు దేవునితో నడిచాడు అంటే దేవుణ్ణి ప్రేమించాడు. నోవాహు దేవుణ్ణి ప్రేమించాడు. నోవాహు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నిందారహితుడు, ఇతని మీద నింద వేయడానికి లేదు. కానీ లోకాన్ని చూసినప్పుడు ఏమి? వాళ్ళు అస్సలు కృతజ్ఞత లేని ప్రజలు. కృతజ్ఞత గురించి ఆలోచించడం లేదు వాళ్ళు. అదేవిధంగా ఏం ఆలోచించడం లేదు? దేవుణ్ణి ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రేమించడం లేదు. ఎవరిని ప్రేమిస్తున్నారు? వాళ్ళ శరీరాలను వాళ్ళు ప్రేమించుకుంటున్నారండి. వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వాళ్ళు లోకాశల్లో మునిగిపోయారు. చూడండి, ఒక 5వ మాట చదివితే మీకు అర్థమవుతుంది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు
వారి హృదయం యొక్క తలంపుల ఊహంతయు నరుల చెడుతనం భూమి మీద గొప్పది. ఏది గొప్పగా కనబడుతోంది వాళ్ళ కాలంలో అంటే నా చెడుతనం గొప్పగా కనబడుతోందండి. చెడ్డ విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారంట, చాలా గొప్పగా జీవిస్తున్నారు. ఏమండి, ఎంతసేపు దొంగతనాలు దొమ్మీలు చేసుకుంటూ వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళ హృదయవాంఛలు లేదా వాళ్ళ యొక్క శరీర కోరికలు లేకపోతే వాళ్ళ దేహం కోరికలు తీర్చుకుంటూ వాళ్ళు బ్రతుకుతున్నారు. అలా బ్రతికే బ్రతుకును బట్టి దేవుడు ఏం చేశాడు, అసహించుకున్నాడు. ఏమండి, ఒక చిన్న మనిషిని చంపడానికి ఏమండి పర్వతాలను సైతము ముంచేసే ఆ వర్షం అవసరమా చెప్పండి. ఒక పెద్ద తెగులు పుట్టించింటే అందరూ ఒకే రోజు చచ్చిపోయేవారు. దేవుడు చంపాలనుకుంటే ఏ విధంగానే చంపొచ్చు, కానీ దేవుని ఉగ్రత అంటే ఏమో తెలియాలి ఈ ప్రపంచానికి. దేవుని యొక్క కోపం అంటే ఏమో తెలియాలి ఈ ప్రపంచానికి. ఎంతగా ఆయన మరి మనుషుల్ని చంపడానికి ఏమండి పశువుల్ని చంపాలనుకున్నాడా? కాదే, కానీ సమస్తాన్ని తీసివేయాలనుకున్నాడు. దేవుని ఉగ్రత చూడండి ఎలా వచ్చిందో వారి మీదకి. చూడండి 17వ వచనంలో అక్కడ అంటున్నాడు, 6:17లో ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేటుకు భూమి మీదికి జల ప్రవాహము జలముతో వాళ్ళని చంపేస్తాను. అది ప్రవాహంగా వస్తుంది. మొత్తం అందరినీ నేను మాట అంటున్నాను అక్కడ. శరీరులను, సమస్త శరీరుల మాట ఆలోచించండి. సమస్త భూమి మీద ఒక్క శరీరం కూడా ఉండకుండా నేను అందరినీ చంపేస్తాను. చూడండి, దేవుడు యొక్క న్యాయం ఎదుట, దేవుని యొక్క చట్టం ఎదుట కృతజ్ఞత అంటే ఏమో లేదు. చెప్పినా చెప్పకపోయినా ఒకటే అనుకుంటాం. అలా ఉండడం తప్పంటున్నాడండి దేవుడు. నీకు సహాయం చేసిన వాళ్ళ ఎడల నువ్వు ఒక టీ ఇచ్చినా ఏం చెప్పాలి? కృతజ్ఞత చెప్పాలి. చిన్న బిడ్డలకు నేర్పిస్తాడు. ఎవరైనా ఇట్లా ఇస్తే తీసుకుంటున్నాను అనుకోండి, చెప్పు థ్యాంక్స్ చెప్పు. ఏమండి, వాళ్ళు ఒకసారి థ్యాంక్స్ చెప్పడానికి వీళ్ళు 10 సార్లు చెప్తారు. ఎవరైనా డబ్బు ఇస్తే తీసుకోవద్దని చెప్పడానికి 10 సార్లు చెప్తారు. ఎందుకంటే మంచిని నువ్వు నేర్పించాలంటే పదే చెప్పాలి. పదే చెబితే తప్ప నీ బిడ్డలు నేర్చుకోరు. నేర్పించాలి, అది మన బాధ్యత. ఎందుకంటే మనం ఉండం, వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేర్పించాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిది, తండ్రిది. ఏమండి, దేవుడు కూడా ఏం చేస్తున్నాడండి, సమస్త శరీరుల్ని చంపడానికి ఏం చేశాడంట? 19వ వచనంలో అక్కడ 7వ అధ్యాయం 19లో ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రవలినందున ఆకాశమంటది కిందనున్న గొప్ప పర్వతములన్నీ కృతజ్ఞత చెల్లించకుండా బ్రతికినందుకే, దేవుణ్ణి ప్రేమించకుండా బ్రతికినందుకు ఏం చేశాడంట? మహాపర్వతాలండి, ఈ భూమి మీద గొప్ప పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్వతాలను సైతం దేవుడు ఏం చేశాడంట? ముంచేశాడు, మునిగిపోయేలాగా చేశాడంటాడు. ఏమండి, అది ఎవరెస్ట్ పర్వతమా? మునిగిపోయింది. అరారాతు పర్వతాల మునిగిపోయాయి. ఏ పర్వతము భూమి మీద కనబడకోకుండా భూమి మీద అంతా ఏమైపోయింది? జలంతో నిండిపోయింది. అంత జలాన్ని రప్పించాడు. ఎవరిని చంపడానికి? 6 అడుగుల మనిషిని చంపడానికి. ఏమండి, మనిషి మీద దేవుని కోపం ప్రకృతి మీద కాదు, పశువుల మీద కాదు, పక్షుల మీద కాదు, జలచరాల మీద కాదండి. చూడండి, దేవుని కోపం మనుషుల మీద రగులుకుంది. ఎందుకు? కృతజ్ఞత కలిగి జీవించలేనందుకు. పిల్లరా, మరి నోవాహును చూసాం. అక్కడే కింద ఇంకో మాట కనిపిస్తుంది. మరొకసారి అక్కడికి వెళ్ళండి. లూకా సువార్త 17వ అధ్యాయంలో, లూకా సువార్త 17వ అధ్యాయము 29వ వచనంలో అయితే లోతు సొదొమ విడిచిపోయిన తర్వాత దినమున ఆకాశం నుండి అగ్ని కందకములు కురిసి వారినందరినీ నాశనం చేసింది. ఇంకోటి చూడండి, మరి ఏం చేస్తున్నట్ట దేవుడు? వారి పట్ల కూడా వారు కూడా కృతజ్ఞత కలిగి లేరు. వారు కూడా దేవుణ్ణి ప్రేమించలేదు. వారు కూడా దేవుణ్ణి ఎరగని ప్రజలుగా ఉన్నారు. వారిని అందరిని ఏం చేశాడంట? అగ్ని చేత ఏం చేశాడు? అగ్ని గంధకముల చేత నాశనం చేశాడు. అగ్ని గంధకాలు ఎక్కడి నుంచి కురిశాయి? ఆకాశం నుండి. దేవుని యొద్ద నుండి అగ్ని కందకాలు కురిసి వారందరినీ కూడా నాశనం చేయడం జరిగింది. ఎవరు? లోతు కాలంలో. లోతుని, ఆయన కుటుంబాన్ని మాత్రం దేవుడు బయటికి తీసుకొచ్చారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి? వాళ్ళ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉందండి. వాళ్ళు కూడా అలాంటి ప్రజలే. అబ్రహాము లోతు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు లోతు నువ్వు ఎక్కడికి వెళ్తావంటే లోతు చూశాడు.
రెండు పక్కల వైపులా చూసి ఏమంటున్నాడు, ఇదిగో అక్కడ ఎలా ఉంది, ఏదేను తోట వలె ఉంది, నేను అక్కడికి వెళ్ళిపోతా అని చెప్పేసి తన పరివారాన్ని పశువులను తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు, సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కానీ చివరికి పరిస్థితి ఎలా ఉంది అక్కడ, అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా ఉందండి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక ముగిస్తానండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ మాటలో, 2వ పేతురు, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ మాటలో, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతు. చూడండి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత, నడవడి ప్రవర్తన, వారి ప్రవర్తన ఎలా ఉందంట, కామ వికారయుక్తమైన నడవడి. సరే కూర్చోండమ్మా చిన్నపిల్లలు, సరే కూర్చోండి. కామ వికారయుక్తమైన నడవడి, వారి ప్రవర్తనే చాలా నీచంగా ఉందంటండి. చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు వారి ప్రవర్తన ఎలా ఉందంటే, వావి వరసలు మరిచిపోయిన వారుగా కనిపిస్తున్నారు. అంటే వాళ్ళకు వావి వరస ఏమీ లేకుండా ఉన్నారు. తల్లె, చెల్లె, అక్క అవన్నీ ఏమీ లేవండి. అదేవిధంగా అన్నన, తమ్ముడా, నాన్నన వావి వరసలు కూడా లేవనిపిస్తుంది. అలాంటి పరిస్థితులు స్త్రీనా పురుషులు అనే పరిస్థితి కూడా లేకుండా ఉంది. స్త్రీలు స్త్రీలతో ఉన్నారు, పురుషులు పురుషులతో ఉన్నారు. దేవదూతలు వస్తే ఆ దేవదూతల దగ్గరికి కూడా వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు, కూడాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి, నీచమైన పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి, దేవుని ఎదుట వారి చెడుతనం చాలా గొప్పగా ఉంది పిల్లలు. అందుకే అంటున్నాడు, కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన. ఏమండి, కొద్ది బాధపడ్డా, బహుబాధ ఏమండి, కంటకంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది, నీచంగా ఉంది, వారి ప్రవర్తన చాలా బాగోలేదు అండి. తినడానికి కూడా తిండి పోవడం లేదన్నట్టుగా ఉందండి. అలాంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ రోజు. ఆ పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేశాడు, అగ్నిగంధకాలు కురిపించి నాశనం చేయడం జరిగింది. ఏమండి, దేవదూతలు వచ్చారు అంటే, దేవదూతలు వస్తే ఏమి, ఎవరైతే మాకేమి, మా కోరిక తీరాల, మా కోరిక తీరాలి. ఏమండి, ఎంతసేపు చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు, వృద్ధుల వరకు ఆలోచనలతోనే మనుషులు ఉండిపోతున్నారు. ఏ దాని మీదకి వేరే ఆలోచన పోకుండా ఉన్నారు. ఆస్తులు బాగున్నాయి, ఏమండి, అంతస్తులు బాగున్నాయి, మంచి పంటలు పండుతున్నాయి, మేము మా ఇష్టానుసారంగా బ్రతకాలి అనుకుంటున్నారు. కనుక అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు, ఏమండి, వాళ్ళు ప్రేమిస్తున్నారా దేవుణ్ణి, దేవునికి దూరంగా ఉన్నారని. కృతజ్ఞత చెల్లిస్తున్నారా, ఇంకా ఏం కృతజ్ఞత చెల్లిస్తారండి? అన్నీ బాగుంటే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తారా? సర్వ సంపదలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, అందుకని వాళ్ళు దేవుణ్ణి మరిచి బతుకుతున్నారు వాళ్ళ జనులు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే, అగ్నిగంధకాలు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల మీద కురిపించడం జరిగింది. ఆ జంట నగరాలను ఏం చేశాడు దేవుడు అంటే, భస్మీపటలం చేసేశాడు. దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకాలి. అలా కలిగి బ్రతకకపోతే దేవుడు ఏం చేస్తాడు, నాశనం చేసేస్తాడు. ఈ రోజుల్లో కావడం లేదు కదా అనుకుంటే కొద్ది మందిని తీసేస్తున్నాడు. ఒకనాడేమో నీటితో, ఒకనాడేమో కొద్ది ప్రాంతంలో అగ్నితో. కానీ ఎప్పటికైనా జరిగేది ఇదే పిల్లలు. దేవుణ్ణి మరిచే జనులు, సుఖాల కోసం ఆలోచించే జనులు, తిండి కోసం ఆలోచించే జనులు. ఏమండి, ఈ రోజు కూడా అండి, ఈ రోజు కూడా తిండి 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 అంటే ఆత్రపడిపోతాం. ఏమండి, కొన్ని చోట్ల చెప్తూ ఉంటాను, ఆలోచించండి మీరే. ఏమండి, ఆదివారం ఎందుకు రాలంటే ఫంక్షన్ ఉంది, మాకు ఫంక్షన్ పడింది, ఈ ఆదివారం చర్చికి రాలేదు. నిన్న పోతే అక్కడ ఒక పాస్టర్ గారు, అంటే యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో మేము వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి పోతే ఆయన స్పీకర్ మాట్లాడుతున్నాడు. కొన్ని పరిస్థితుల్లో చర్చికి ఏం చేస్తారంట, అంతే, మేము చర్చికి రాలేమండి. ఎందుకు, ఫంక్షన్ ఉంది అంటే ఫంక్షన్కి ఏం చేయాలి, తిండి. అటుకి పోతే తిండి దొరుకుతుంది మాకి, మరి ఇక్కడికి ఎందుకు రావాలి అంటే మంచి మాటలు. కానీ మంచి మాటలే కావచ్చు, మా శరీరం ఏమన్నా తృప్తి పొందుతుందా? కాదు. మా శరీరం ఎక్కడ తృప్తి పొందుతుంది, అక్కడ తిండి దగ్గర బాగా తృప్తి పొందుతాం మేము. కాబట్టి మేము తినాలి, తిండి అని. ఏమండి, అలా చర్చికి మానేసుకొని కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఏమండి, పెళ్ళిళ్ళని, ఫంక్షన్లని, తిండి అని. ఏమండి, ఏ విధము చేతనైనా మనుషులు ఏం చేస్తున్నారంట, చర్చికి తప్పించి వెళ్ళిపోతున్నారంట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారండి, ఎవరిని సంతోషపెట్టుకుంటున్నారు, వారి శరీరాన్ని, వారి దేహాలను సంతోషపెట్టుకుంటున్నారు.
వాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టేటట్టుగా లేరు. కాబట్టి వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో దేవుణ్ణి ప్రేమిస్తున్న వల్ల కాదండి. ఆదివారం అన్న వెంటనే వచ్చి వాక్యం విని నేర్చుకొని నా కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి, నన్ను సరిదిద్దుకోవాలి, భర్తను సరిదిద్దుకోవాలి, నా కుటుంబం దేవుని ఎదుట గొప్పగా నీతిగా కనపడాలి అనుకునే ప్రజలుగా మనం ఉండాలి. కానీ అన్ని పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, తిరునాళ్ళు అన్ని దానికే పోతుంటే ఎలా? ఏమండి, ఆయన చెప్తున్నాడు, ఒక సంఘటన చెప్తున్నాడు అన్నమాట. చర్చిలో పాటలు పడుతుందంట, డ్రమ్స్ కొడుతుందంట ఒక అమ్మాయి, 15 ఏళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయికి ఏమండి, ఆ అమ్మాయి వేరే వాళ్ళని ప్రేమించింది. ఆమెను ఆ అమ్మాయికి పెళ్లి చేసే సంఘానికి వస్తాం, లేకపోతే రామంటున్నారంట సంఘంలో. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏమంటున్నారంట, 15 ఏళ్ళకే కుమార్తెకి ఏం చేయాలంట? పెళ్లి చేయాలంట. ఇక్కడ చెప్పే బోధకుడు ఎవరు? ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న బోధకుడు చెప్తున్నాడంట. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆయనతో పెళ్లి చేస్తే ఏమవుతుంది చెప్పండి? 15 ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తే ఏమవుతుంది? అంతే, ఈయన్ని తీసుకుని జైల్లో పెడతారు. అంటే ఏమైనా కానీ మన ఇష్టం. ఇప్పుడు చూడండి, ఆ రోజుల్లో లాగే కనబడుతున్నారు ఈ రోజుల్లో జనులు. అదే అంటున్నాడు ఆయన, మనిషి కుమారుడి రాకడ దినమాలలో కూడా ఎలా ఉంటారంట మనుషులు? సొదొమ గొమొర్రా ప్రజలు ఎలా ఉన్నారో అలాగే, నోవాహు దినములలో ప్రజలు ఎలా ఉన్నారో అలాగే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా? లేదండి. వాళ్ళ దేహాలను ప్రేమించుకుంటున్నారు. దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు పిల్లలు. ఎలా వ్యతిరేకంగా బతుకుతున్నారంటే, దేహాలను ప్రేమిస్తే దేవునికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? నీకు దేహాన్ని ఇచ్చింది ఎవరు? ఆయన్ను ప్రేమించాలి. అండి, బట్టను ప్రేమిస్తావా? బట్టలు ఇచ్చిన ఆయన ప్రేమిస్తావా? ఇచ్చిన ఆయన ప్రేమించాలి. బట్టల్ని జాగ్రత్తగా తీసుకుపోయి బీరువాలో పెట్టి జాగ్రత్తగా వేసుకొని చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి అంటే ఎలా? బట్టలు ఇచ్చిన ఆయన్ని పట్టించుకోకపోతే ఎలా? ఏమండి, నువ్వు బంగారాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నావు కానీ బంగారం ఇచ్చిన ఆయన్ని నువ్వు చూడడం లేదే. ఏమండి, అన్నిటికన్నా విలువైంది కదా దేహం. ఆ దేహాన్ని సంతోషపెడుతున్నావే కానీ ఈ దేహాన్ని ఇచ్చిన వాడెవరో సంతోషపెట్టడం లేదు పిల్ల. ఏమండి, అలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16లో, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన. అక్కడ ఏశావు వ్యభిచారిగా కనిపిస్తున్నాడా? కాదండి. ఏం చేశాడు ఆయన? దేహాన్ని ప్రేమించాడు, లేకపోతే ఆయన శరీరాన్ని ప్రేమించాడు. ఆయన ఇదిగో నేను తిండి తినకపోతే చచ్చిపోతానేమో అనుకున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? భ్రష్టుడు, వ్యభిచారి అంటున్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వేమవుతావు? నువ్వు సక్రమంగా అవుతావు. దేవుణ్ణి కాకుండా నువ్వు దేన్ని ప్రేమించినా భ్రష్టుడైపోతావు, వ్యభిచారైపోతావు. అంతే కదండి. ఒక స్త్రీకి వివాహాన్ని భర్తనిచ్చి చేశారు. భర్తను ప్రేమిస్తే ఆమె కరెక్ట్గా ఉన్నట్టు, భర్తను కాక ఎవరిని ప్రేమించిన ఏమవుతుంది? ఆమె వ్యభిచారిగా మారిపోయినట్టే. ఏమండి, దేవుడు కూడా వాక్యంలో ఇది అంటున్నాడండి. నువ్వు దేవునికి బద్ధుడుగా ఉన్నావా? దేవుడు చెప్పిన మాటను ప్రేమిస్తున్నావా? దేవుడి మాట అనుసారంగా బ్రతుకుతున్నావా? నువ్వేమవుతావు? ఇదిగో నువ్వు కన్యక. ఏమండి, దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడండి? వధువు సంఘం, ఎత్తబడే వధువు సంఘంలో నువ్వు ఉంటావు. అలా కాకుండా దేహాన్ని ప్రేమిస్తే లేదా శరీరాన్ని ప్రేమిస్తే, శరీరానుసారంగా నడుచుకున్నావంటే నువ్వేమవుతావు? ఇదిగో భ్రష్టుడిగా అయిపోతావు, వ్యభిచారిగా అయిపోతావు. ఏమండి, దాన్ని దేవుడు ఆత్మీయ వ్యభిచారంతో పోలుస్తున్నాడండి. ఇది శారీరక వ్యభిచారం కాదు, కానీ ఇది ఏ వ్యభిచారం? ఆత్మీయ వ్యభిచారం. ఎందుకంటే నీ ఆత్మ ఏమైపోతుంది? నీ ఆత్మ నశించిపోతుంది. నీ ఆత్మ ఎవరి కోసం ఖర్చు పెడుతున్నావు? లోకం కోసం ఖర్చు పెడుతున్నావు. లోకం కోసం నువ్వు ఆత్మను ఖర్చు పెట్టావు అంటే ఎవరు? వ్యభిచారి అని మాట్లాడుతున్నాడు దేవుడు. పిల్లరా, మనం వ్యభిచారులు అయిపోతామా? అవునండి. దేవుణ్ణి కాకుండా దేన్ని ప్రేమించిన ఎవరోళ్ళు? వ్యభిచారులు. దేవుడు అంటున్న మాట పిల్లరా. ఎందుకంటే నీ ఆత్మనిచ్చిన దేవుడు, ఆ దేవుడు ఆత్మ. ఈ ఆత్మ దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి కోరుకోవాలి, దేవుడున్న లోకాన్ని కోరుకోవాలి. ఒకనాడు ఎక్కడి నుంచి వచ్చామంట? ఈరోజు మన ఆత్మీయ తండ్రి అంతా వాక్యం అదే చెప్పాడు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? మట్టి నుండి వచ్చిన వరం అండి. మట్టి దేహాలండి ఇవన్నీ కూడా. మన్ను తిరిగి మన్నైపోవునంటున్నాడు. ఏమండి, అలా ఈ మంటి దేహాల కోసమే ఆలోచిస్తున్నామే కానీ ఈ మంటి దేహములో ఉన్న ఆత్మను గురించి ఆలోచించే మనుషులు లేరు.
ఏమండి? ఈ దేహం బాగుండాలి, ఈ దేహం బాగుండాలి, ఈ దేహానికి సర్వసుఖాలు పెట్టాలి, మంచి తిండి పెట్టాలి, మంచి బట్టలు కట్టాలి, దీనికి పర్ఫ్యూములు రాయాలి, అంటే లిప్స్టిక్లు రాయాలి, అంటే షూలు తొడగాలి, మంచి మంచివన్నీ అలంకరించాలి దీనికి, ఏమండి? మంచి మంచి ఇళ్లలో నివసింపజేయాలి. ఇలా చేస్తే నేను సంతోషపడతాను అనుకుంటున్నావు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమాన్ని మనిషి మర్చిపోయాడు. దేవుణ్ణి సంతోషపెట్టని జనులుగా ఆ రోజు సొదమ ప్రజలైనా, ఏమండి, నోవాహు కాలంలో ప్రజలైనా వాళ్ళు అలాగే బ్రతికారు. అటు దేవుణ్ణి ప్రేమించలేదు పిల్లరా. అందుకేమంటున్నాడు దేవుడు? ఎవరిని అంటున్నాడు భ్రష్టుడని? ఏశావును. ఏశావును భ్రష్టుడు అంటున్నాడు. జ్యేష్ఠత్వ హక్కును అనువేసుకున్నవాడు. అవకాశం ఇచ్చాడు దేవుడు, జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. ఏమండి? యాకోబుకి ఇచ్చాడా, ఏశావుకి ఇచ్చాడా? ఏశావుకే ఇచ్చాడు. కానీ వీడేం చేశాడు? దాన్ని పోగొట్టుకున్నాడు. గొప్ప ఆధిక్యత అండి జ్యేష్ఠత్వ హక్కు అంటే. ఏమండి? ఒకనాడు లేవీలకు హక్కుగా ఇచ్చాడు. యాజకత్వం హక్కు వాళ్ళే చేయాలి, ఇంకెవరు చేయడానికి వీల్లేదు, ఎవరు చేయకూడదు, వాళ్ళే చేయాలి. ఈరోజు నీకు నాకు ఇచ్చింది ఏది? యాజకత్వం. ఈ యాజకత్వాన్ని పోగొట్టుకుంటే ఏమవుతావు? మరి నువ్వు భ్రష్టుడైపోతావు, వ్యభిచారైపోతావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోవద్దు. నువ్వు కృతజ్ఞత కలిగి జీవించాలి. నువ్వు ఎలా జీవించాలి? దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఒకనాడు యేసుక్రీస్తుల వారు దేవుణ్ణి ప్రేమించారండి. దేవుణ్ణి బహుగా ప్రేమించాడు. అలా ప్రేమించడం వల్ల ఏమేశారు? వాళ్ళు బహుగా ఫలింపు పొందారు. యోహాను సువార్త చివరిగా ఒక మాట చూపిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం నుంచి చదివితే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో. చూడండి, పనికిరాని తీగలు అంటే పనికిరాని తీగలకు శక్తి పోతూ ఉంటే ఆ పనికిరాని తీగలను తగ్గిస్తే పనికొచ్చే తీగలకు ఏమవుతుంది? ఇంకా శక్తి అన్నది పెరుగుతుంది. అంతే కదండి? వృధా అయిపోతున్నాయి, దీళ్ళకు శక్తి పోతుంది. చాలామంది ఏమండి మన చుట్టూ ఉన్న కలుపు మొక్కలను కూడా అలాగే తీసేస్తారు. చెట్టుకు రావాల్సిన సారాన్ని కలుపు మొక్కలు తినేస్తూ ఉన్నాయి, లాగేస్తూ ఉన్నాయి. కనుక కలుపును తీసివేసి మెయిన్ చెట్టును ఉంచాలి. అదేవిధంగా తీగలో కూడా ఫలింపని తీగలను ఏం చేయాలంట? అది కట్ చేయాలి. ఫలించే తీగలు మరి ఎక్కువగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరును. మనం ఎవరి యందు నిలిచి ఉంటే ఫలిస్తాం? దేవుని యందు నిలిచి ఉండాలండి. దేవుని యందు, క్రీస్తు యందు మనం నిలిచి ఉండాలి. క్రీస్తు ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉన్నాడో, ఆయన కృతజ్ఞతాస్తుతులు ప్రతిదినము దేవునికి చెల్లిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినవాడు ఆయన. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినవాడు, మిక్కుటంగా ప్రేమించినవాడు. ఒక యోసేపు, పాత నిబంధనలో యోసేపుని చూస్తాం మనం. ఏమండి? ఎలాంటి పరిస్థితులు, చాలా కష్ట పరిస్థితులు అండి, క్లిష్ట పరిస్థితులు అండి. మనకు అట్లాంటి పరిస్థితుల్లో రమ్మన్నారావేమో, కోరుకున్నారావేమో, భయంకరమైన పరిస్థితులు. ఏమండి? ఒక మనిషిని అమ్మివేయడం అంటే చెప్పండి, చూడండి ఎలాంటి పరిస్థితి ఉందో. మనం అనుకుంటాం మనకే కష్టాలు వచ్చాయి, మనకే కష్టాలు వచ్చాయని. భక్తులకు వచ్చిన కష్టాలు అన్నీ ఇన్ని కావు పిల్లరా. ఒక యోబు గారికి వచ్చిన కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో. చాలా కష్టాలు వచ్చాయి. ఆ కష్టాలలో కూడా దేవుణ్ణి ఏం చేసినట్టు వాళ్ళు బహుగా ప్రేమించారు, బహుగా ప్రేమించారు. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఇది అంశాన్ని అండి మరి నెక్స్ట్ వారం కూడా ఇంకా కొద్దిగా కంటిన్యూ చేద్దాం. ప్రార్థించాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవోద్ధాత, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక కన్న తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ ఎడల తండ్రి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతలు జీవించాలని, అదేవిధంగా తండ్రి మిమ్మల్ని, మీ వాక్యాన్ని ప్రేమించాలని, క్రీస్తుకు తండ్రి మేము బద్దులై జీవించాలని తండ్రి మాకు తెలియచేసిన విధానం బట్టి మీకు వందనాలు. క్రీస్తు ఏ విధంగా ఈ భూమి మీద జీవించాడు తండ్రి, మేము కూడా అలా జీవించాలని మీరు కోరుకున్నారు తండ్రి. మీ ప్రియులైన పిల్లలుగా తండ్రి మిమ్మల్ని ఘనపరిచే స్థితిలో మేము ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. సంఘానికి చేరి వచ్చిన ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బహుగా ఫలింపచేయండి తండ్రి. మేమందరం కూడానైనా క్రీస్తుతో అంటుకట్టుబడిన వారుగా మేము ఉండి తండ్రి మీలో ఫలించాలి తండ్రి. మీరు మా యందు తండ్రి, మీ కుమారుడు మా యందు జీవించలాగున తండ్రి మాకు చేస్తున్న
ఉపకారానికే మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. సంఘంలో ఉన్న సమస్యలను తండ్రి తీర్చండి తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె తండ్రి మంచి ఆరోగ్యంతో తండ్రి జీవిస్తూ, మీ ఎడల తండ్రి కృతజ్ఞత కలిగి, ప్రేమ కలిగి జీవించేవారుగా చేయమని ప్రార్థిస్తూ, అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.